మాజీ ఎంపీ కవిత నివాసానికి సిబిఐ అధికారులు వెళ్లారు. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు వెళ్లక వెలుగుమట్ల బాధితులకు న్యాయం కోసం ఆమె దీక్ష చేస్తుండటంతో అనారోగ్యానికి గురైనట్లు చెప్తున్నారు. దీంతో ఆమె భర్త అనిల్ నోటీసులు తీసుకున్నారు. ఈ నెల 16న ఢిల్లీలో జరిగే విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. కవితతో పాటు అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయినపల్లి, శరత్ రెడ్డిలకు కూడా ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన నోటీసులను సిబిఐ అధికారులు అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కవిత ఇంటి దగ్గర నుంచి రత్నకుమార్ అందిస్తారు లైవ్ లో. రత్నకుమార్, మనం చూస్తున్న మొత్తానికి కవిత నివాసానికి అయితే సిబిఐ అధికారులు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి కవిత అనారోగ్యంతో ఉండడంతో ఆమె భర్త అనిల్ నోటీసులు అందుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే గత 25వ తేదీన 23 మంది నిందితులకు కూడా క్లీన్ చిట్ ఇస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ తీర్పును స్పష్టం చేస్తూ ఇందులో నిర్దోషిగా ప్రకటించింది 23 మంది. ఇందులోనే ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. దీంతో బిగ్ రిలీఫ్ దొరికింది అని భావించేలోగానే ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా హైకోర్టు మెట్లెక్కడం జరిగింది సిబిఐ అధికారులు. ఇందులో కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత కోర్టు విచారణ చేసి కేసును 16వ తేదీ వరకు వాయిదా వేస్తూ ఈలోగానే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి నిందితులందరికీ కూడా, ఇందులో ఆ నిర్దోషులందరినీ కూడా ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చేటువంటి ప్రక్రియను కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ సందర్భంలోనే ఒక గంట క్రితం అటు హైదరాబాద్లోని కవిత నివాసానికి చేరుకున్న సిబిఐ అధికారులు ఆమెకు నోటీసులను ఇష్యూ చేశారు. ప్రజెంట్ మనం కవిత నివాసం దగ్గర ఉన్నాం. అయితే ఆ 12:30 ప్రాంతంలో తమకు నోటీసులను జారీ చేశారు అనే విషయాన్ని కవిత అఫీషియల్గా ఆమె సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. దాని మీద ఆమె స్పందించడం జరిగింది. కేసు కొట్టేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను సైతం ఎంక్వైరీ చేయాలని సైతం రౌస్ అవెన్యూ కోర్టు కామెంట్ చేసిన విషయం అందరి అవగాహనలో ఉంది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ ఈ నెల 16న ఉందన్న విషయాన్ని సిబిఐ అధికారులు స్వయంగా తెలియజేశారు. దీనిపైన లీగల్ టీంతో డిస్కస్ చేస్తున్నాం. సత్యం నా తోడుగా సంపూర్ణంగా అధికారులకు సహకరిస్తాను అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఎక్స్ వేదికగా ఆమె మెన్షన్ చేసి ఒక మెసేజ్ని కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఇందులో భాగంగానే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి అందరికీ కూడా ఇప్పుడు సిబిఐ అధికారులు నోటీసులను జారీ చేస్తున్నారు. ఇప్పటికే కవితతో పాటు అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయినపల్లి, శరత్ రెడ్డిలకు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక మిగతా వారికి కూడా నోటీసులు జారీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక 16వ తేదీన వీళ్ళందరూ కూడా ఇప్పుడు సిబిఐ ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం కవిత మరొకసారి హైకోర్టు ముందు విచారణకు హాజరవ్వాలి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కౌంటర్ దాఖలు చేసిన తర్వాత విచారణను 16వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేయడంతో కోర్టు ఎటువంటి తీర్పును చెప్పబోతోంది, ఇన్వెస్టిగేషన్కు అనుమతిస్తుందా లేకపోతే కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందని కూడా కొంత ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కొంత ఒక మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఆమె ఇటీవల కాలంలో వరుసగా అనేక ఇష్యూస్కు సంబంధించి ఫైట్ చేస్తూ ఒకవైపున ఢిల్లీ లిక్కర్ స్కామ్ను ఎదుర్కొంటూనే ఒకవైపున ఫైట్ చేస్తూ ఉన్నారు అనేక రకాలటువంటి ఇష్యూస్ పైన. మరి ఇప్పుడు ఇటువంటి సమయంలో ఆమెకు ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి ఆమె సత్యం నా వైపు ఉంది, ఖచ్చితంగా న్యాయపరంగా పోరాడుతాను అని తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా కోర్టు ఎటువంటి తీర్పుని ఇస్తుందనేదే ఒక ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. మొత్తానికి కొద్దిసేపటి క్రితమే సిబిఐ అధికారులు వీళ్ళందరినీ కూడా మరలా ఇన్వెస్టిగేషన్ చేయడంలో భాగంగా నోటీసులు జారీ చేశారు. రైట్, అలాగే హోల్డ్ ఉండండి. మొత్తానికి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిబిఐ అధికారులు తనకు నోటీసులు ఇవ్వడంపై కవిత స్పందించారు. ఇక ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని అందులో కోరినట్లు ట్వీట్ చేశారు ఆమె. దీనిపై తన లీగల్ టీంతో డిస్కస్ చేస్తున్నట్లు కవిత తెలిపారు. సత్యం తోడుగా అధికారులకు సంపూర్ణంగా సహకరిస్తానని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి కవిత నివాసం నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి చూస్తున్నాం ఇప్పటికే ఈ కేసులు ఇప్పటికైతే బయటకు వచ్చిన ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఏంటి, అవి ఎంతవరకు బలంగా ఉన్నాయి, ఏంటి అసలు? కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఇటు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసులను సిబిఐ అధికారులు కవిత నివాసానికి తీసుకొచ్చి ఆమెకు అందజేయడం జరిగింది. 12:30 ప్రాంతంలో కవిత నివాసానికి చేరుకున్న సిబిఐ అధికారులు ఆమె నివాసంలో ఆమెకు నోటీసులను జారీ చేయడం జరిగింది. అయితే ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో భర్త అనిల్కు ఆ నోటీసులను ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. వాస్తవానికి ఈ కేసులో 23 మంది నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 25వ తారీఖున గత నెల
కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు, ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. వాళ్ళందరూ కూడా దోషులు అని చెప్పబడడానికి ఎటువంటి ఆధారాలు అనేవి లేవు కాబట్టి వాళ్ళందరినీ కూడా నిర్దోషులు అని చెబుతూ కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనే దీన్ని సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టు దీనిపైన మరొకసారి విచారణ చేసి కేసును ప్రస్తుతం విచారిస్తూ 16వ తేదీకి కేసును వాయిదా వేసి తీర్పుని ఇప్పుడు నోటీసులను జారీ చేసింది. ఇక ఈ నోటీసులనే మరొకసారి ఇటు సిబిఐ అధికారులు కవితతో పాటు ఇందులో నిందితులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇష్యూ చేస్తూ ఉన్నారు. 12:30 వచ్చి కవితకు ఈ నోటీసులను జారీ చేశారు. అయితే ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో భర్త అనిల్కు ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె మరొకసారి ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి కూడా స్పందించి ఖచ్చితంగా ఇచ్చినటువంటి నోటీసుల పట్ల చట్టానికి సహకరిస్తాను, న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాను. గతంలో ట్రయల్ కోర్టు తమ కేసును కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సిబిఐ కౌంటర్ను దాఖలు చేసి ఢిల్లీ కోర్టు హైకోర్టు మెట్లెక్కింది కాబట్టి ఈ కేసును తాను చట్టపరంగా ఎదుర్కొంటాను అనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ కేసులో అయితే కవితతో పాటు ఇంకా మరెవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, అలాగే దర్యాప్తు మరింత విస్తరించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మంది నిందితులుగా భావిస్తున్న వారిలో కవితతో పాటు మరికొంతమందికి కూడా ఈ నోటీసులను జారీ చేయడం జరిగింది. అరుణ్ రామచంద్రకి ఇచ్చారు, అలాగే అభిషేక్ బోయనపల్లి, శరత్ రెడ్డి వీళ్ళందరికీ కూడా నోటీసులను ఇప్పటికే ఇష్యూ చేసిన తర్వాత రిమైనింగ్ ఇందులో ఇన్వాల్వ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు జారీ చేసినటువంటి ఈ నోటీసులను సిబిఐ అధికారులు వారికి ఇష్యూ చేయడం వెనకాల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా సిబిఐ ఉంది కాబట్టి ఆ నోటీసులను కవితతో పాటు మిగతా నిందితులందరికీ కూడా ఇచ్చినటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కవితతో పాటు ఇప్పటికీ ఒక నలుగురికి ఆల్రెడీ నోటీసులను జారీ చేయడం అందివ్వటం అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ఇప్పటికి చట్ట ప్రకారం తాను ఈ కేసును ఎదుర్కొంటారన్నటువంటి విషయం చెబుతున్న ఆ కవిత ఒకవైపున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక ఇష్యూస్కు సంబంధించి ఫైట్ చేస్తూనే తను లీగల్గా ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి కూడా ఒకసారి తమ లీగల్ టీంతో డిస్కస్ చేసిన తర్వాత తాను నిర్ణయం తీసుకుంటాను, 16వ తేదీన విచారణ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నోటీసుల్లో స్పష్టం చేశారు. కాబట్టి ఖచ్చితంగా 16వ తేదీన వెళ్ళి విచారణకు హాజరవుతాను అనే విషయాన్నే ఆమె స్వయంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తను స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు ఎదురు కాబోతున్నటువంటి సస్పెన్స్ అనేది ప్రస్తుతానికి నెలకొంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఆమె రిలీజ్ అయ్యి క్లీన్ చిట్ పొందిన తర్వాత ఒక సెలబ్రేషన్ కూడా చేసుకున్నామన్నారు. జాగృతి కార్యకర్తలు అలాగే అభిమానులందరితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకొని తను సాధించినటువంటి విజయంగా ఆమె మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి సిబిఐ అధికారులు దీన్ని సవాల్ చేస్తూ కౌంటర్ను దాఖలు చేసి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత హైకోర్టు మెట్లెక్కినటువంటి కేసు కాస్త ఇప్పుడు కవితకు కొంత ఆటంకాన్ని సృష్టిస్తుందా, లేకపోతే హైకోర్టులో కూడా క్లీన్ చిట్ అనేది సంపాదిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. కేవలం కవిత మాత్రమే కాదు, మనం చూసాం ఢిల్లీ మాజీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా లాంటి పెద్దవాళ్ళందరూ కూడా ఇద్దరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళకు కూడా క్లీన్ చిట్ తగ్గినప్పుడు చాలా మంది ఎమోషనల్ గురయ్యారు. తమ పైన అనవసరమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు, చట్టం తమ వైపు ఉంది కాబట్టి ఈ రోజున నిర్దోషులుగా బయటకు వచ్చామన్నటువంటి అన్ని విషయాలను కూడా వాళ్ళందరూ కూడా మెన్షన్ చేశారు. కవిత కూడా ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే వీళ్ళు సంతోషపడుతూ ఒక దగ్గర ఒక నెల రోజులు కూడా గడవక ముందే సిబిఐ కోర్టు దీన్ని సవాల్గా తీసుకొని ఎలాగైనా సరే వీళ్ళని దోషులుగా చూపించినటువంటి ప్రయత్నంలో భాగంగా ఇచ్చినటువంటి నోటీసులు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా చూసుకుంటే అయితే ఈ నెల 16వ తేదీన అయితే విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం వెనుక అసలు సిబిఐ ఉద్దేశం ఏమై ఉండొచ్చు, అలాగే ఆ రోజు విచారణలో ఏమేమి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందనుకోవచ్చు మనం కవితకి? ముఖ్యంగా ఈ కేసులో మొదటి నుంచి కూడా అనేక సార్లు కవితను ఇటు వైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు విచారించడం జరిగింది. కేసును అనేక రకాల ఆమె దాదాపు కొన్ని నెలల పాటు తీహార్ జైల్లో గడిపారు. తన జైలు జీవితం గురించి కూడా అనేక సార్లు ఆమె బయటకు వచ్చిన తర్వాత మెన్షన్ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితి ఇంకెవరకు రాకూడదు, తను చేయనటువంటి తప్పుకు జైలుకు వెళ్లాల్సి వచ్చినటువంటి విషయాలను కూడా ఆమె తెలియజేశారు. అయితే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఎప్పుడైతే తనకు క్లీన్ చిట్ లభించిందో తను చట్టం తమ వైపు ఉంది అనేటువంటి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తను ఎటువంటి తప్పు చేయలేదు అనేటువంటి విషయాలను కూడా తెలియజేశారు. గతంలో ఆమెను ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి ఇన్వెస్టిగేషన్ కోసం పిలవటం జరిగింది, విచారించారు. ఆమె ఫోన్లను తీసుకోవడం జరిగింది, ఫోన్లు తీసుకొని విచారణ చేశారు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక సార్లు ఆ కవితతో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా విచారించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసులు అనేవి మరొకసారి కవితను కోర్టు మెట్లెక్కించబోతున్న నేపథ్యంలోనే ఎటువంటి తీర్పు ఇవ్వబోతోంది
చూస్తోంది కోర్టు. అసలు ఈ కేసు అనేది మరలా కవిత మెడకు చుట్టుకోబోతోందా, లేకపోతే ఎటువంటి పరిణామాలు అనేవి ముందు జరగబోతున్నాయి అనేది ఒకవైపు ఆలోచన కాగా, ఇందులో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్ర కూడా ఏమన్నా దాగి ఉందా అనేటువంటి ఆలోచనలు కూడా జాగృతి కార్యకర్తల నుంచి, ఆమె తరపున ఉన్నటువంటి నేతలందరి తరపు నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత పరిస్థితులు, ఈ కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ ఏమన్నా జరిగాయనేటువంటి ఒక ఆ రకమైనటువంటి ఆలోచనలు కూడా జాగృతి నేతల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు సిబిఐ ఇచ్చినటువంటి నోటీసులని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉంది అని తెలియజేస్తూ ఉన్న నేపథ్యంలోనే 16వ తారీఖున ఢిల్లీలో హైకోర్టులో జరగబోతున్నటువంటి విచారణ ఏ రకంగా ఉండబోతుంది అనేది కొంత ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్, అలాగే హోల్లో ఉండండి. మొత్తానికైతే ఢిల్లీ లిక్కర్ కేసులతో కవితకు